నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం, తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు. 14 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి. మృతదేహాల గుర్తింపు కోసం DNA టెస్ట్. ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన ఖరారు. 30న P4 కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, కిటకిటలాడుతున్న క్యూలైన్లు. అయోధ్యలో అద్భుతం, రామ్లల్లా నుదుట సూర్యకిరణం, భక్తి పారవస్యంలో భక్తులు. భద్రాచలంలో వేడుకగా సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామ మందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి రామ్లల్లా నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా మెరిసిపోయాయి. సైన్స్, ఆధ్యాత్మికత కలబోతుగా జరిగిన ఈ సూర్య తిలకం వేడుకను చూసి లక్షలాది మంది భక్తులు పులగించిపోయారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సూర్య తిలక వేడుకను నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై సుమారు కొన్ని నిమిషాల పాటు ఈ కాంతి తిలకం రామ్లల్లాను ప్రకాశింపజేసింది. ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తల నేతృత్వంలో రూపొందించిన ఆప్టో మెకానికల్ సిస్టమ్ ద్వారా సూర్యకిరణాలు నేరుగా విగ్రహంపై పడేలా ప్లాన్ చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు అయోధ్య అంతటా ఏర్పాటు చేసిన భారీ LED స్క్రీన్ల ద్వారా భక్తులు ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు. సూర్యకిరణం రామ్లల్లా నుదుటిపై పడగానే భక్తులు జై శ్రీరామ్ అంటూ చేసిన నినాదాలతో అయోధ్య నగరం మారుమోగిపోయింది. సూర్యవంశీయుడైన శ్రీరాముడికి సూర్య భగవానుడే స్వయంగా తిలకం దిద్దినట్లుగా ఉన్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అద్భుతం భక్తులకు కనువిందు చేయడమే కాకుండా భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో వేద మంత్రోచ్చరణ నడుమ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. పెట్రోల్ బంక్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు సుమారు 106కి చేరాయి. చమురు దిగుమతుల వ్యయం పెరగడం, హార్మూజ్ జలసంధిలో సమస్యలు ఏర్పడడం వల్ల చమురు కంపెనీలకు భారీ ఒత్తిడి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా కంపెనీలకు భారం కొంతమేర తగ్గించడం సాధ్యమైంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించడాన్ని ప్రభావితంగా చెప్పాలంటే ఈ మార్పు కేవలం చమురు కంపెనీలకు ఉపశమనం కల్పిస్తుంది. వినియోగదారులు చమురు ధరల్లో సగటున తగ్గుదల చూడకపోవచ్చు. కేంద్రం చెప్పిన విధంగా ఈ నిర్ణయం ధరలను పెరగకుండా నిలుపుకోవడానికి తీసుకోబడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపినట్లు డీజిల్ ఎగుమతిపై లీటరుకు ₹21.05, ATFపై ₹29.05 సుంకం విధించడం ద్వారా దేశీయ వినియోగం కోసం సరఫరా సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పరిస్థితుల్లో ప్రజల భారం తగ్గించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో పెట్రోల్ ₹94.77,
డీజిల్ ₹87.67, నోయిడాలో పెట్రోల్ ₹94.85, డీజిల్ ₹87.98, ముంబైలో పెట్రోల్ ₹103.54, డీజిల్ ₹90.03, చెన్నైలో పెట్రోల్ ₹100.80, డీజిల్ ₹92.38. మొత్తం మీద ఎక్సైజ్ సుంకం తగ్గింపు చమురు కంపెనీలకు ఊరట కలిగించినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా వినియోగదారులకు ఇంధన ధరల్లో తక్కువ ప్రభావం మాత్రమే కనిపించవచ్చు. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 14 మంది మృతదేహాలపై పోస్టుమార్టం పూర్తి చేశారు. ప్రమాదంలో మృతదేహాలు తీవ్రంగా దహనమై గుర్తించలేని స్థాయిలో ఉన్నందున వారి కుటుంబ సభ్యులతో సరిపోల్చి గుర్తింపు కోసం DNA పరీక్షలకు శాంపిల్ సేకరించారు. వైద్య అధికారులు 14 మంది మృతుల DNA శాంపిల్స్ సేకరించి వాటిని విజయవాడకు తరలించారు. DNA రిపోర్టులు వచ్చిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంతకుముందు ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 27 మంది బాధితుల్లో 11 మంది మార్కాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 16 మంది క్షతగాత్రులను ఒంగోలు GGHలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో సంబంధించి అధికారులు నిరంతరం పరిశీలన కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 28 మందిలో కూడా ఒక ఇద్దరు కొంచెం అంటే బర్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళిద్దరిని ఇమ్మీడియట్గా మనం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత ఒంగోలు GGHకి తరలించాము. అదే మాదిరిగా టోటల్గా 15 మందిని పంపించాం ఇక్కడ అంత ఎందుకులేని. సో మిగతా వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్లో ఉన్నారు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు. సో టోటల్గా 28 మంది మనం మైనరు లేదా మేజర్ ఇంజురీస్తో బయటపడ్డారు. ప్రాణహాని అయితే లేదు. 13 మంది మాత్రం చనిపోయారు. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో పాటు నేడు శ్రీరామనవమి కావడంతో పాటు శుక్రవారం అవ్వడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. నేటి నుంచి తిరిగి సోమవారం వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో వారికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. పండుగ వచ్చినా సెలవులు వచ్చినా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు ఒక అలవాటుగా మారింది. తమ కష్టాలను సమస్యలను చెప్పుకునేందుకు ఏడుకొండలవాడి వద్దకు ఎక్కువ మంది వస్తున్నారు. దీంతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి శ్రీవారి దర్శనం కోసం కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు నిల్చొని ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్లోకి ఉదయం టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటలకు పైగానే సమయం పడుతుంది. ₹300 ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,600 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,292 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ₹4.18 కోట్ల వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 30న తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన పర్యటించనున్న ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించారు. అన్ని మార్గాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీఎస్పీ భక్తవత్సలం, మేనేజర్ హాసిం, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కసాయి తల్లి తన కర్కసత్వాన్ని ప్రదర్శించింది. 5 నెలల పసికందు పాల కోసం ఏడుస్తుందని ముక్కు మూసి మరీ చంపేసిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఎన్నో కష్టాలు పడి నవమాసాలు మోసింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతా బాగానే ఉంది. కూతురికి 5 నెలలు. ఆల్నా పాలనా బాగానే చూసుకుంటోంది. ఈ క్రమంలోనే పాప ఎందుకో ఏడుస్తుంది. దీంతో ఆమెకు కోపం వచ్చింది. ఆ పసిపాపను సముదాయించడం మరచి ఆమెపైనే కర్కశంగా ప్రవర్తించింది. తరచూ ఏడుస్తుందని దారుణ నిర్ణయం తీసుకుంది.
ఏడుపు ఆపడం లేదన్న కోపంతో 5 నెలల పసిబిడ్డ నోరు ముక్కు మూసింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కన్నబిడ్డను చంపిన కసాయి తల్లికి సంబంధించిన ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండలం ఎన్ఆర్ అగ్రహారంలో జరిగింది. ఏడుపు ఆపడం లేదన్న కోపంతో 5 నెలల పసిబిడ్డ నోరు ముక్కు మూసిన తల్లి పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయేందుకు కారణం అయ్యింది. తల్లి నోరు ముక్కు మూసేయడంతో ఊపిరాడక పసిబిడ్డ చనిపోయింది. వివరాల ప్రకారం ఎన్ఆర్ అగ్రహారంలో నివసిస్తున్న వెంకటేష్, హేమావతికి 7 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. 5 ఏళ్ల కొడుకుతో పాటు 5 నెలల కూతురు కూడా ఉంది. అయితే పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు హేమావతి, వెంకటేష్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఎప్పుడూ కోపంగా ఉండే హైమావతి కన్నబిడ్డ ఏడ్పును భరించలేకపోయింది. ఎప్పుడు ఏడ్చే బిడ్డ ఏడ్పు ఆపేందుకు ప్రయత్నించిన తల్లి హేమావతి నోటిని, ముక్కును చేత్తో గట్టిగా నొక్కిపెట్టింది. దీంతో 5 నెలల పసికందు ఊపిరాడక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం పోలీసులు హేమావతిని అదుపులోకి తీసుకున్నారు. హేమావతిని విచారించిన పోలీసులు కన్నతల్లే కసాయిగా మారిందని గుర్తించారు. ఈ శవ పంచనామా ద్వారా తెలిసినది ఏంటంటే ఆమె యొక్క శిశువు యొక్క తల్లే గొంతు నిలిమి లేదంటే ముక్కు నోరు మూసిపెట్టి చంపిందనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారము. దీనిపైన పోస్ట్ మార్టంకి పంపిస్తున్నాం ఆ యొక్క ఆడ శిశువుని. ఆ పోస్ట్ మార్టంలో తేలుతుంది ఇది ఎట్లా ఏ విధంగా చనిపోయిన కారణం తెలుస్తుంది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ తల్లిని అది నిజమైనట్లయితే వాళ్ళ ప్రాథమికంగా మన నిర్ధారణకు వచ్చినట్లయితే ఆ శిశువు యొక్క తల్లిని అందరినీ మేము అరెస్ట్ చేసి దానికి కారణం ఇంకా ఎవరైనా ఉన్నారా, ఆమెనైనా ఏ కోణంలో ఆమె చంపాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక తల్లి తన సొంత కూతుర్ని చంపడం అంటే దానికి బలమైన కారణాలు ఏమున్నాయి, మోటివ్ ఏమి, ఇంటెన్షన్ ఏమి, ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామస్తులను, చుట్టుపక్కల ఇంట్లో వారిని ఈ పై పోర్షన్ కింద పోర్షన్. తిరుపతి నగరంలోని కోదండరామస్వామి ఆలయం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో ఉదయం నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీరాముడి దర్శనం కోసం పెద్ద ఎత్తున క్యూలలో నిలబడ్డారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి జనంతో నిండిపోయి పండుగ వాతావరణం నెలకొంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సీతారామ కళ్యాణం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు భజనలు, కీర్తనలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ నిర్వహణ, భద్రతా చర్యలు వంటి సౌకర్యాలను సమర్థంగా అందించారు. ఈ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా దర్శనం జరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తి ఆనందాలతో ఘనంగా కొనసాగుతున్నాయి. రాముల వారి దర్శనం జరిగింది. వచ్చిన వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. చాలా విశేషమైన విషయం. త్రేతాయుగంలో ధర్మాన్ని, సత్యాన్ని రక్షణ కోసం ఉద్భవించిన మన శ్రీరామమూర్తి జన్మదినము, అలాగే ఈరోజు కళ్యాణం కూడా దినము, రెండూ ఒకే రోజు రావటం అనేది మన దేవత సుకృతంగా అయిన ఇది. దీన్ని బట్టి మేము గత 25 సంవత్సరాలుగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఈ వడపప్పు పానకం పంపిణీ కంటిన్యూగా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కూడా జాయింట్గా కలిసి మేమంతా ఒక్కటి అనే స్ఫూర్తితో సేవ చేసేదానికి అందరూ ముందుకు వచ్చాము. మా వెంకటేశాయ. ఈరోజు చాలా గొప్ప పర్వదినము. శ్రీరామ పర్వదినం సందర్భంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు భక్తులకు సేవ చేసే అవకాశం మాకు కల్పించాము. శ్రీరాములు కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా దీవెనలు ఇవ్వాలని, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడ రాములవారి గుడికి దర్శనం కోసం వచ్చాను. దర్శనం అంతా బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నారు. అన్న వితరణ అన్నీ బాగా చేస్తున్నారు. దర్శనము అన్ని ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్స్ అంతా బాగా చూసుకుంటూ ఉంటారు. క్యూలో ఏమి నొక్కులాట లేకుండా స్వామివారి దర్శనం చేసుకొని హాయిగా బయటికి ప్రశాంతంగా వస్తున్నారు. శ్రీరామ భజనం మందిరం వద్ద ఉదయం నుంచే శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఉదయమే స్వామివారికి అభిషేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించినారు ఆలయ కమిటీ సభ్యులు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు, వడపప్పు, పానకము, పంచామృతాలు పంపిణీ చేశారు. అలాగే ఈ శ్రీరామ నవమి ఉత్సవాలు 11 రోజుల పాటు కాపీ వీధి భజన మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు కళ్యాణోత్సవం ఉంటుంది. అలాగే 11వ రోజు లాస్ట్ రోజు శ్రీరామ పట్టాభిషేకం ఉంటుంది. ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ శ్రీరామనవమి ఉత్సవాలను జయప్రదం చేయండి. అలాగే
శ్రీరామనవమి ఈ 11వ రోజు ఉత్సవాలు సాయంత్రం పూట ప్రతిరోజు పూంజల సేవ ఉంటుంది. అలాగే రామ భజన కీర్తనలు ఉంటాయి. ప్రసాద వితరణ ఉంటుంది. శ్రీరామనవమి అంటే రాముడు పుట్టిన దినము, అదేవిధంగా రావణాసుడిని జయించిన తేదీ కూడా ఈరోజే కాబట్టి శ్రీరామనవమిగా మనం చేసుకుంటాము. శ్రీరాముడు మనకు ఆదర్శప్రాయుడు. ఎందుకంటే ధర్మాన్ని నమ్ముకొని చేతులారా ఈ రేపు సింహాసనం ఎక్కాల్సినవాడు అమ్మ మాటకి ఇచ్చిన దాని ప్రకారం వనవాసం చేసి 7 ఏళ్ల తర్వాత మళ్ళా రాజుగా పట్టాభిషిక్తులైనాడు. ధర్మానికి ప్రతిరూపం కాబట్టి శ్రీరామ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకొని ప్రజలంతా ఆనందంగా ఉండాలని, అదేవిధంగా యుద్ధ వాతావరణం కూడా తగ్గిపోవాలని నమోస్తుతే. ఇప్పటి వరకు సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. రాజ పండితులు అర్చక స్వాములు కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం మీదుగా మాంగళ్యధారణ జరిగినది. మాంగళ్యధారణానంతరము రాజహోమము నిర్వహించడమైనది. రాజహోమం అయినాక తలంబరాలు అక్షతారోపణ, తలంబరారోపణ, వారణామాయురము, పూలమాల మార్పిడి జరిగి శాంతిముహూర్తం దివ్య శాంతిమూర్తం నిర్వహించడమైనది. మహానైవేద్యం 7 రకాల ప్రసాదం నైవేద్యం చేసి భక్తులకు వినియోగం చేయడమైనది. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. కానీ ఇప్పటి వరకు సమన్వయంగా ఉన్నారు. ఒక్క 10 నిమిషాలు వెనకలేటువంటి వారికి కనబడేటట్టుగా దయచేసి అందరూ కూడా కూర్చోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కళ్యాణ వేదికపై శ్రీ సీతా సమేత శ్రీరామ లక్ష్మణులు కొలువు తీరారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి దంపతులు ఈ వేడుకను దగ్గరుండి జరిపించారు. పెళ్లి మండపంలో కూర్చున్న రామయ్య సీతమ్మలకు వారు పట్టు వస్త్రాలను సమర్పించారు. వైకానస ఆగముక్తంగా వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుక కమనీయంగా సాగింది. ముందుగా నిర్ణయించిన శుభముహూర్తంలో సీతమ్మ మెడలో శ్రీరామచంద్రుడు తాళి కట్టారు. ముత్యాల తలంబ్రాలు, వెండి బాసికాలు, బంగారు తాలిబొట్టుతో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవం భక్తులకు కనువిందు చేసింది. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. Sita
కోరికగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు శ్రీరామ పట్టాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి రాఘవేంద్ర నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సీతారాముల వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల వారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా వేడుకగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని, భక్తాదులు సైతం పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకోవడం జరిగిందని తెలిపారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం అవతారమూర్తి యొక్క కళ్యాణం మరియు పట్టాభిషేకం నిర్వహిస్తున్నామని, భక్తాదులందరూ విరివిగా పాల్గొని దివ్య ఆశీస్సులు పొందారని తెలిపారు. అనంతరం ఆలయ సమీపంలో భక్తులకు అన్నప్రసాద వితరణ 4,000 మందికి పైగా అందజేశారు. శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ఇక్కడ అత్యంత వైభవంగా సీతారాముల వారి కళ్యాణం జరుపుతున్నాము. మా మందిరం తరపున, ఆలయ కమిటీ తరపున ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని, దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని ఆనందంగా ఈ షిరిడి సాయిబాబా యొక్క శ్రీరామచంద్రులు కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ పాల్గొన్న భక్తులకు మరియు మందిరంకు వచ్చే భక్తులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగజేయాలని కోరుకుంటూ ఈ కళ్యాణం తర్వాత విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆలయం తరపున. మనం ఈ గుడి కట్టుకుని మొదలు కానించి శ్రీరామ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము 3,000 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి శ్రీరాముల వారు అయితేనేమి, మన సాయిబాబా తరఫున అయితేనేమి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ షిర్డీ సాయిబాబా మందిరము, రాఘవేంద్ర నగర్ శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విందు భోజనం కూడా ఏర్పాటు చేయబడింది. ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి రోజున ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. జై శ్రీ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలోని తొట్టంపేడు మండలంలో అధికారులచే ఇటీవల సీజ్ చేసిన టపాసుల గోడౌన్లో మళ్లీ అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విరుక్షేత్రంగా ప్రసిద్ధి చెంది తదనంతరం ఊరందూరుగా మారిన ఆ గ్రామంలో గురువారం సాయంత్రం ఆరుద్ర పూజలు చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఊరందూరులో వెలసింది. శ్రీరామనవమికి ముందు రోజు ఈ ఆలయంలో ప్రతి ఏటా ఆరుద్ర వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి శివాలయం నుంచి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కందమూర్తి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఊరందూరుకు తీసుకెళ్లారు. ఈ దేవతామూర్తులకు గ్రామ పొలిమేరలో అన్నపూర్ణమ్మ సమేత నీలకంఠేశ్వర స్వామి తరపున అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి గ్రామ ఉత్సవంగా ఆలయానికి తీసుకెళ్లి అక్కడ ప్రత్యేకంగా నిర్మించి ఉన్న ఆరుద్ర మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ నుంచి ఉత్సవమూర్తులని మళ్లీ ఊరేగింపుగా శ్రీకాళహస్తి స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బి.కే. వెంకటేశ్వర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్రపు శెట్టి, సూపరింటెండెంట్ నాగభూషణం, సుదర్శన్, అర్చకులు కరుణాకర్, గురుకుల్ జనార్దన్ శర్మ, గిరి శర్మ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న టీడీపీలో భారీ మార్పు వస్తోందా? ఆ పార్టీలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారీ మార్పుల దిశగా పార్టీలు అడుగులు పడుతున్నాయని సీనియర్లు చెబుతున్నారు. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రధాన కార్యక్రమాన్ని అమరావతి లేదా విజయవాడలో నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం వేదికగానే పార్టీలో భారీ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పదవిని చేపట్టడం ఇది 4వసారి. ఈ నెల 29న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మరోసారి కూడా ఆయన ఈ పదవికి ఎంపికైతే అది 5వసారి అవుతుంది. కానీ ఇక్కడ నారా లోకేష్ కీలక ప్రతిపాదన చేశారు. ఏ పదవి అయినా 2 సార్లకు లేదా 3 సార్లకు మించి ఇవ్వరాదని సూచిస్తున్నారు. గత ఏడాది కూడా ఆయన ఇదే విషయం చెప్పారు. ఇటీవల కూడా ఈ విషయాన్ని మరింత గట్టిగా చెప్పుకొచ్చారు. తాను ఇప్పటికే 4 సార్లు ఈ పదవిని చేపట్టానని, ఇక చాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఊహించిన మార్పులు ఉంటాయని కూడా ఆయన వెల్లడించారు.
సో దీనిని బట్టి నారా లోకేష్కు పదవి విషయంలో భారీ మార్పు కనిపించనుంది. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అనేది జాతీయ అధ్యక్షుడి పదవి తర్వాత రెండో స్థానంలో ఉంది. దీనికి మించిన మూడో పదవి లేదు. కాబట్టి నారా లోకేష్కు ప్రమోషన్ ఇవ్వాలని అనుకుంటే జాతీయ అధ్యక్షుడి పదవిని ఇవ్వాలి. కానీ చంద్రబాబు ఈ పదవిని ఇవ్వాలని భావించడం లేదు. ఈ క్రమంలోనే కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి నారా లోకేష్ను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ఈ భారీ మార్పుపై పార్టీలో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం ఉదయం జరిగిన అభిషేక సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు అదనపు సోలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్ర కుమార్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అభిషేకానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించగా అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జీవితంలో మరుపులేని ఘటనగా ఈ అభిషేక సేవలో పాల్గొనడం చాలా ఆనందం కలగజేసింది. ఇది ఒక మరుపురాని ఘటన. ఇటీవల ఇక్కడ తిరుపతిలో, ఇప్పుడు ఇక్కడ తిరుమలలో ప్రత్యేకించి ఈ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, సౌకర్యాలు, భక్తులకి దర్శన భాగ్యం ఇవన్నీ కూడా చాలా క్రమశిక్షణతో ఓ పద్ధతిగా జరుగుతున్నది. అది చూసిన తర్వాత ఇంకా సామాన్య భక్తులకు కూడా మరింత అవకాశాలు దొరికే విధంగా ఇంకా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన టీడీపీ చేయడం ఆంధ్ర అభివృద్ధికి కొత్త యోగం అన్నారు రాష్ట్ర వన్యకుల క్షత్రియ చైర్మన్ సిఆర్ రాజన్. దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లా ఆర్సెల్ఆర్ మిట్టల్ మరియు నిప్సాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ ఎంతో గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారదర్శక పాలసీలు ఒక్క విజన్ ఉన్న నాయకుడికి సాధ్యమన్నారు. 316 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ ఎంతో మంది నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తుందన్నారు. దీంతో పాటు చింతామోహన్ మోదీ విదేశాంగ తీరుపై మాట్లాడడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ 2030 కల్లా కూడా ఈ ఫ్యాక్టరీ జూన్ కల్లా 7.3 మెట్రిక్ టన్ పర్ యానం ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే విధంగా కూడా ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా అదే విధంగా జరిగింది. అలాగే డిసెంబర్ కల్లా 10.5 మెట్రిక్ టన్నులు పర్ యానం రెండో ఫర్నెస్ కూడా, మొదటి ఫర్నెస్ 7.3 అయితే సెకండ్ ఫర్నెస్ 10.5 కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. 2030 కల్లా కూడా ఈ ఫ్యాక్టరీ యొక్క ఫలితాలని ఆంధ్రప్రదేశ్ యువత, నిరుద్యోగులు అందరూ కూడా దీని యొక్క ఫలాలని అందరూ అనుభవిస్తారు. ఖచ్చితంగా మనం చూడొచ్చు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా అనూహ్యంగా 2 భారీ పాములు ప్రత్యక్షమవడం సంచలనం సృష్టించింది. శేషాచలం అడవులకు ఆనుకుని ఉండే తిరుమల కొండపై అప్పుడప్పుడు వన్యప్రాణులు సంచరించడం చూస్తుంటాం. కానీ భక్తులు వేచి ఉండే క్యూలైన్ల వద్దే పాములు రావడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు విస్తరించిన క్యూలైన్ల సమీపంలో ఈ పాములు కనిపించాయి. అందులో ఒకటి 8 అడుగులు ఉండగా మరొకటి 6 అడుగుల పొడవు ఉంది. జనాల రద్దీ మధ్య ఈ పాములు తిరుగుతుండడంతో భక్తులు భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. పరిస్థితిని గమనించిన టీటీడీ సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రఖ్యాత స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకున్నారు. భక్తుల మధ్య బొసలు కొడుతూ హల్చల్ చేస్తున్న ఈ 2 పాములను ఆయన ఎంతో అనుభవంతో ఎటువంటి హాని కలగకుండా బంధించారు. పట్టుకున్న పాములను ప్రత్యేక బ్యాగులోకి మార్చి భక్తులకు ఎటువంటి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడ్డారు. పట్టుబడిన ఆ 2 పాములను భాస్కర్ నాయుడు దూరంగా ఉన్న శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. పాములను పట్టుకోవడంతో అప్పటి వరకు భయంగా గడిపిన భక్తులు శాంతించారు. అటవీ ప్రాంతం నుండి పాములు, చిరుతలు వంటి వన్యప్రాణులు అప్పుడప్పుడు వస్తుంటాయని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు క్యూలైన్ల వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై నుండి అర్జీదారులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యను విన్నారు పులివర్తి నాని. చిన్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపుతాను అని తెలియజేశారు.
మరికొన్ని సమస్యలను న్యాయాలు పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపండి అని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. రెవెన్యూ పరంగా కోర్టులో ఉన్న కేసులను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని అర్జీదారులకు తెలిపిన ఎమ్మెల్యే. పార్టీలకు అతీతంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో అర్జీదారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత తపాలా శాఖ అందిస్తున్న సేవలు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ మేజర్ సైదా తన్వీర్ తెలిపారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పోస్టల్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ డీన్ రజనీకాంత్ శుక్లా, ప్రొఫెసర్ కృష్ణేశ్వర్, పోస్టల్ ఎస్పీ మేజర్ సైదా తన్వీరా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖ డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. యువత మరియు విద్యార్థులను ఆకర్షించే విధంగా పోస్టాఫీస్ రూపకల్పన చేయడం జరిగిందని, సాంకేతికతను సాంప్రదాయ సేవలతో సమన్వయం చేస్తూ డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆకాంక్షించారు. Needs of the new generation, sir. So we want the students footfall. As you know, sir, the students are the real citizens and they are the future of our country. So the students of late are moving away from the post office, getting addicted to the mobiles and all these things. So we want them to bring back to the fold of the post office. And as you know, sir, we deal mainly with three verticals. The mails, which is very known, the bread and butter of postal department, where we convey your letters, parcels and other postal equipment from one part to the other. Then, sir, we offer facilities on par with any other nationalized banks, and our interest rates and our schemes are varied, and we have schemes which will suit to the all the kinds of the different strata of the society. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన గోల్డ్ మ్యాన్ మరోసారి తిరుమలలో సందడి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వెలకట్టలేని బంగారు వజ్ర వైడూర్యాలున్న బంగారు స్వామి అలంకార ప్రియుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఒక భక్తుడు ఒళ్లంతా బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన సూర్యాబాయ్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. శ్రీవారి దర్శన సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించిన సూర్య తిరుమల ఆలయం ఎదుట భక్తులను ఆకట్టుకున్నాడు. మెడలో కిలోల కొద్దీ బంగారు గొలుసులు, చేతికి కడియాలు, ఉంగరాలు ధరించిన సూర్యతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గతేడాది శ్రీవారిని దర్శించుకున్న సూర్య దేశంలో ఎవ్వరికీ లేని బంగారు కడియాన్ని చేతికి ధరించాలని మొక్కుకున్నాడు. అదే రీతిలో శ్రీవారి నామాలు, కిరీటం, శంకు చక్రాలు ఉన్న బంగారు కడియం ధరించి శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలను నెరవేరుతాయని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన సూర్య వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అండ్ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, మనస్ఫూర్తిగా బాలాజీ అంటే పలికే వ్యక్తి అండ్ గోవింద అంటే పలికే వ్యక్తి అండ్ తిరుపతిలో కొలువై ఉన్న మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది. కొద్ది సంవత్సరాలుగా నేను ఎవ్రీ ఇయర్ వస్తాను, దర్శించుకుంటాను. నాకు అన్ని కోరికలన్నీ నెరవేరాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకలాగా ఉండింది. లాస్ట్ టైం మొక్కుకున్న నేను, నా మొక్కు నెరవేరింది. మొక్కు తీర్చుకోవడానికి నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మొక్కు తీర్చుకున్నాను. అండ్ ఆ భగవంతుని నమ్మితే అంతా మంచిగా చేస్తాడు. అందరూ బాగుండాలి, అందరిలో మనందరం ఉండాలి అనుకునే వ్యక్తిత్వం గల వారు ఎవరైనా సరే సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అనుకున్నాను అఖండ భారతదేశంలో ఎవరూ చేయించుకోలేని కడిము అంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఆ దేవుని ఆశీస్సులు కొందరికే ఉంటాయి. ఆ దేవుని ఆశీస్సుల వల్ల నేను ఇలాంటి కడియం ధరించాలని చెప్పి అనుకున్నాను. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు ఇంత పెద్ద అఖండ భారతదేశంలో ఎవరి దగ్గర కూడా ఇలాంటి కడియం లేదు. అంతా ఆ ఏడుకొండల వాడి దయ. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ మే 1వ తేదీన కడపలో నిర్వహించనున్న మహా సంకల్ప గర్జన విజయవంతం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పోస్టర్లు ఆవిష్కరించి పిలుపునిచ్చారు. మేము అనుకున్నాం ఏమంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి
రాష్ట్రం మందే అవుతుంది, ఈ సిపిఎస్ని రద్దు చేయబోయే రాష్ట్రం అని అనుకున్నాం. కానీ అది కాలేదు. ఇప్పటికన్నా కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 2 జీవోల్ని రద్దు చేశారో అదేవిధంగా మరొక 2 జీవోల్ని రద్దు చేసి 4 లక్షల మంది ఉద్యోగస్తుల కళ్ళల్లో ఆనందం నింపాలని చెప్పి 4 లక్షల ఉద్యోగస్తుల తరపున ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూసినట్టయితే ఈ మధ్యకాలంలోనే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు త్రిపుర ఈ రాష్ట్రం అన్నింటిలో కూడా సిపిఎస్ని రద్దు చేశారు. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ రాష్ట్రాలలాగే మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి 4 లక్షల ఉద్యోగస్తులకి మీరు ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి మరొక్కసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరామనవమి సందర్భంగా తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో శ్రీమద్ రామాయణ సప్తాహం ప్రవచన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ నెల 29వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో శతావధాని ఆముదాల మురళి శ్రీమద్ రామాయణంపై ప్రవచనాన్ని వినిపిస్తున్నారు. గురువారం రాత్రి అరణ్యకాండలోని అంశాల్ని చక్కగా వివరించి ప్రేక్షకుల్ని అలరింపజేస్తున్నారు. సుమంత్రుడు రథం సిద్ధం చేశాడు. కోసల దేశం సరిహద్దు వరకు తీసుకువెళ్ళడానికి ఒక దివ్యమైనటువంటి రథాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చాడు. సీతారామ లక్ష్మణులు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకందరికీ ప్రదక్షిణ నమస్కారం చేశారు. గురువుల యొక్క ఆజ్ఞ తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పౌరులందరికీ వీడ్కోలు చెప్పారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం పలు ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చిత్తూరు పొన్నియమ్మన్ గుడి పక్కన వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించారు. కామాక్షి అంబిక సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో నందివాహన సేవలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ప్రధాన ఆలయమైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు వారందరికీ ఎక్కడున్న వారికి కూడా ఆ రాముని యొక్క ఆశీస్సులు ఉంటాయని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులతో అమరావతి రేపు మా అసెంబ్లీ నుండి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించే సందర్భంలో ఆ రాముడి యొక్క ఆశీస్సులు కూడా మా అమరావతికి ఉంటాయని ఆశిస్తూ, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి వినతులను అందజేశారు. అర్జీదారుల నుండి వినతులను స్వీకరిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు. ముఖ్యంగా వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు సంబంధించి పెన్షన్ల మంజూరుకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా మన్నూరు సుగుణమ్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, ప్రపంచ దేశాలు సైతం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. మరి ముఖ్యంగా ఈరోజు ప్రజలకు అన్నీ అందుతున్నాయి, కానీ కొత్త పెన్షన్ విధానాన్ని, కొత్త పెన్షన్ రావాల్సిన వాళ్ళు చాలామంది కూడా ఆతృతతో ఉన్నారు, ఆసక్తితో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు వచ్చే విధంగా కూడా మరి ప్రభుత్వం కూడా త్వరలోనే నిర్ణయాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా చేస్తాము. అదే కాకుండా ఈరోజున ముఖ్యంగా ఇండ్లు అనేవి ఆనాడు మరి జగన్ ప్రభుత్వంలో ఒట్టి పట్టా కాగితాలు మాత్రం ఇచ్చి వారికి జాగా చూపించలేదు, వారిపైన లోన్లు తీసుకొని డైవర్షన్ చేస్తున్నారు. మరి వాటికి ఎటువంటి అర్హత లేని విధంగా ప్రజల్ని చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో 5 లక్షల విలువైన వెన్నపూస ఆపరేషన్లు నిరుపేద రోగికి ఉచితంగా అందించినట్లు స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ తెలియజేశారు. ఆ క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టి పెద్దదవటం వలన రెండవసారి చాలా సంక్లిష్టమైనటువంటి వెన్నెముక ఆపరేషన్ అవసరమైంది. ఈ వెన్నెముక ఆపరేషన్ లో మా న్యూరో సర్జరీ విభాగము, అలాగే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగము, కార్డియోథెరాసిక్ సర్జరీ విభాగము, అనస్థీషియా విభాగం నుంచి పలువురు డాక్టర్లు సమిష్టిగా కృషి చేసి ఈ ఆపరేషన్ విజయవంతం చేయడం జరిగింది. ఈ అమ్మాయి
సంతోషంగా ఈరోజు డిశ్చార్జ్ అవుతూ ఉన్నది. ఈ మొదట ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవలో జరిగింది. రెండవ ఆపరేషన్ కు వైద్య సేవలో వీలు లేకపోవటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం ట్రస్ట్ నుంచి 5 లక్షలు ఉదారంగా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ ఆపరేషన్ విజయవంతమైంది. స్విమ్స్ లో ఒకవైపు అన్ని రకాల సంక్లిష్టమైన ఆపరేషన్లు చేసేటువంటి పరిజ్ఞానము, పరికరాలు ఉండడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం ట్రస్ట్ నుంచి భక్తులు ఉదారంగా ఇస్తున్నటువంటి డొనేషన్స్ వల్ల ఇలాంటి మంచి కార్యాలు మానవ సేవ మాధవ సేవగా నిర్వహించేటువంటి అవకాశం మాకు వస్తున్నది. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిరుపతి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అన్నా రామచంద్ర యాదవ్, తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు అన్నా అనిత యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఎంతో ఆప్యాయతతో పలకరించారని, ముఖ్యంగా తన కుమార్తె అన్నా అనిత రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. తెలుగుదేశం పార్టీతో తనకున్న అనుబంధం గుర్తు చేసినప్పుడు సీఎం స్పందిస్తూ, రామచంద్ర, టీడీపీతో నీకున్న బంధం తనకు తెలుసు అన్నారు. బాబు లోకేష్తో ఆంధ్రకు బంగారు భవిష్యత్తు, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్తోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు సాధ్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి శరవేగంతో పరుగులు తీస్తున్న విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది అన్నారు. ముఖ్యంగా మహిళా సంక్షేమం, మహిళా అభివృద్ధి, భద్రత పట్ల బాబు ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంటారని అన్నారు. గతంలో మహిళా సాధికారత జరిగింది అంటే అది బాబు పాలన అన్న విషయం జగమెరిగిన సత్యం అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడైనా ఏ ఎన్నికలు జరిగినా విజయం కూటమికే దక్కుతుందన్నారు. ఇది అక్షర సత్యం అని ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,48,220 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,308 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,33,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 238 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం, తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు. 14 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి. మృతదేహాల గుర్తింపు కోసం DNA టెస్ట్. ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన ఖరారు. 30న P4 కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, కిటకిటలాడుతున్న క్యూలైన్లు. అయోధ్యలో అద్భుతం, రామ్లల్లా నుదుట సూర్యకిరణం, భక్తి పారవస్యంలో భక్తులు. భద్రాచలంలో వేడుకగా సీతారాముల కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.